గౌరవ కర్లపాలెం తహసీల్దార్ గారు, స్వాగతం మేడం గారు, స్వాగతం. మీరు భారతదేశం గర్వించదగినటువంటి మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజు గారు. అలాంటి మహారాజు భరత జాతి ముద్దుబిడ్డ యొక్క విగ్రహాన్ని మన కర్లపాలెంలో కూడా మరి ఆవిష్కరించుకున్నాం. గత సంవత్సరం గౌరవ ఎమ్మెల్యే శ్రీ వేగేశ్వర నరేంద్రబాబు గారి చేతుల మీదుగా ఇక్కడ ఆవిష్కరించుకున్న సంగతి అందరికీ తెలిసినట్టు. మరి ఈరోజు మళ్ళా తిరిగి ఒక సంవత్సరం విగ్రహాన్ని ఆవిష్కరించుకుని ఒక సంవత్సరం కాలం పూర్తయింది. అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జన్మదిన సందర్భంగా మనందరూ కూడా ఇక్కడికి మరి సమావేశం అవటం, వారికి ఘనమైన నివాళులు అర్పించుకోవటం, ఆ సందర్భంగా మన జెండాని కూడా గుర్తుగా మనం ఆవిష్కరించుకోవటం మనందరం గమనించాం. మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఏ ఒక్క వర్గానికో రాజు కాదండి. వారు అందించినటువంటి సుపరిపాలన యావత్ భారతదేశం కూడా గుర్తుంచుకుంటుంది. మరి భారతదేశంలో ఆ రోజున ఉన్నటువంటి అన్ని వర్గాలని కలుపుకొని చాలా మంది చెప్తా ఉంటారు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు హిందూ ప్రేమి అని చెప్పి. ఎస్, హిందూ ప్రేమి, కానీ ఏ కులాన్నో ఏ మతాన్నో ఏ వర్గాన్నో కూడా మరి అవహేళన చేసినట్టు లేదా దూరం పెట్టినట్టు సందర్భాలు ఎక్కడ కూడా లేవు. కేవలం వారి పోరాటం జీవితం మొత్తం కూడా భరత జాతి కోసం, భారతీయుల కోసం, భరత జాతి మీద దండయాత్ర చేసినటువంటి బయట ప్రపంచానికి చెందినటువంటి బయట దేశాలకు చెందినటువంటి రాజుల మీదే వారు యుద్ధం చేశారు తప్పితే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా అన్ని జాతులకు కూడా మరి సుపరిపాలన అందించినటువంటి మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజు గారు. అలాంటి మహారాజు గారిని స్మరించుకుంటూ దేశ సేవలో వారు చేసినటువంటి బలిదానాలు, వారు కానీ వారి కుటుంబ సభ్యులు, వారికి కుమారుడైనటువంటి ఛత్రపతి మరి సంభాజీ మహారాజు గారు, వారి మరి మొఘలులు ఆ రోజున 40 రోజులు వారిని హింసించినా కానీ మరి ఎక్కడ కూడా అదరకుండా బెదరకుండా కళ్ళు పొడి చేసిన మరి శరీరాన్ని చర్మాన్ని ఒలిసినా సరే మరి వారు దేశం కోసమే నిలబడ్డారు. ఎక్కడ కూడా వారికి లొంగినట్టు మరి ఒప్పుకోలేదు. అలాంటి మహనీయులు, అలాంటి అంటే వీరత్వం శూరత్వం కలిగినటువంటి మహనీయులు రాజులుగా మన దేశాన్ని పరిపాలించడం మన అందరి అదృష్టంగా భావించుకుంటూ ఈ రోజున ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి సేవలను స్మరించుకుంటూ వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటున్నాం. ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం కూడా దేశ సేవ చేస్తున్నటువంటి మన భరతమాత ముద్దు పెట్టినటువంటి సైనికుడు మరి బొలగాని గోపికృష్ణ గారు, వారికి నిజంగా మనందరి తరఫున ఒకసారి క్లాప్స్ కొడదాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని సొంత ఖర్చులతో ఇక్కడ ఏర్పాటు చేసి మరి భవిష్యత్తులో విద్యార్థులందరికీ కూడా మరి వారి యొక్క స్ఫూర్తిని, దేశభక్తిని తెలియజేసే విధంగా బొలగాని గోపికృష్ణ గారు చేసినందుకు వారికి మరి మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం మరి యావత్ ఆంధ్ర మాజీ సైనికుల తరఫున రాష్ట్ర అధ్యక్షునిగా వారిని మనస్ఫూర్తిగా మరి అభినందిస్తూ ఈ రోజున ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి నివాళులర్పిస్తున్నామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని మరి స్మరించుకోవటం వచ్చినటువంటి మీ అందరికీ కూడా మాజీ సైనికునిగా, సైనికుల సంఘం అధ్యక్షునిగా మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ బొలగాని గోపికృష్ణ గారు ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సహకరించినటువంటి వారి కుటుంబ సభ్యులు కూడా వారి అమ్మ నాన్నలకి దేశ సేవ చేసేందుకు పంపించారు. అదేవిధంగా ఈ రోజున సహకరిస్తున్నట్టు వారి సతీమణి బిడ్డలందరికీ కూడా అభినందిస్తూ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.